శ్రీమాత్రే నమః. 20 అడుగుల ఎత్తు, భీకర ఆకారంతో దర్శనమిచ్చే అమ్మవారు, పాము పుట్టులో వెలిసిన మైసమ్మ, వందల ఏళ్లుగా గిరిజనులచే పూజింపబడి ఏమి కోరుకున్నా తీర్చే తల్లిగా పేరుగాంచిన అమ్మ వెలిసిన పుట్టలో ఏడాదికి కార్తీక మాసంలో మాత్రమే బయటకు వచ్చే నాగు, శాఖపోసి మొక్కితే సకల కష్టాలు తీర్చే మైసమ్మ, శ్రీశైలం వెళ్ళే భక్తులు తప్పక దర్శించుకునే ఆలయం. కోరికలు కష్టాలు తీరిన భక్తుల పూజలు మొక్కులతో కలకల్లాడే మైసిగండి మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుందాం. ఓరుగల్ అందాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎంతో పురాతన మహిమగల మైసిగండి మైసమ్మ దేవాలయం హైదరాబాద్ దగ్గరలో హైదరాబాద్ శ్రీశైలం హైవేపై కర్తార్ మండలంలో మైసిగండి గ్రామంలో కొలువై ఉంది. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 66 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం వైపు ఉంటుంది. ఆలయ చరిత్రలోకి వెళ్తే 500 ఏళ్ల క్రితం అమ్మవారు ఆ గ్రామస్తులకు కలలో కనిపించి అడవిలో వేప చెట్టు కింద పుట్టలో ఉన్నానని తెలిపిందట. వారి వచ్చి చూడగా అక్కడే అమ్మవారు కనిపించింది. దాంతో అమ్మవారిని అక్కడే ఉంచి పూజించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిన్న దేవాలయం నిర్మించారు. అలా పూజలు అందుకున్న మైసిగండి మైసమ్మ తల్లికి చాలా కాలం తర్వాత పెద్ద ఆలయం కట్టారు. మైసమ్మ దేవాలయ అభివృద్ధి నిర్వహణలో నాలావత్ వంశస్థులదే ప్రధాన పాత్ర. ఈ ఆలయ ట్రస్టీ కూడా వారే. ఏడంతస్తుల గాలిగోపురం, అద్భుతమైన ముఖమండపం, అందంగా తీర్చిదిద్దిన స్తంభాలు, 20 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం, అక్కడే కనిపించే మూలమూర్తి భక్తులను కట్టిపడేస్తాయి. ఆలయంలోని పుట్టలో దేవనాగు నివసిస్తుందని, అది ప్రతి ఏడాది కార్తీక మాసంలో మాత్రమే బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని, అది మైసిగండి మైసమ్మ తల్లి మహిమ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ ముఖమండపంలో వివిధ దేవతా విగ్రహాలు, లతలు, పుష్పాలు, అమ్మవారి వాహనాల చిత్రాలతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. మొత్తం 70 స్తంభాలు వాటిని దేనికదే ప్రత్యేకంగా తీర్చిదిద్దబడ్డాయి. మండపానికి ఎదురుగా దూరం నుండే కనిపించే అమ్మగారి నిలువెత్తు విగ్రహం 4 చేతుల్లో ఆయుధాలతో, బయటకు వచ్చిన నాలుకతో, ఒక చేతిలో శిరస్సు, కపాలమాల ధరించి, ఇరువైపులా పడగవిప్పిన నాగులతో అమ్మవారి ఉగ్రరూపం భీకరంగా ఉంటుంది. ఇది గిరిజనులైన నాలావత్ వంశస్థులే వంశపారంపర్య పూజారులుగా ఉన్న వామాచార ఆలయం. భక్తులు కోరిన కోరికలు తీరినాక మొక్కులు చెల్లించడానికి శాఖపోసి జంతు బలులు విరివిగా చేస్తారు. ప్రతిరోజు 2-3 వేల మంది వస్తే ఆదివారం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. అమ్మవారికి వెండి బంగారం చీరలు, నగదు కానుకలుగా భక్తులు సమర్పిస్తారు. కార్తీక మాసంలో 9 రోజుల పాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబడతాయి. ఆలయంలో అడుగడుగునా కనిపించే శక్తి స్వరూపాలు భక్తులను దీవిస్తూ ఉంటాయి. ఆలయంలో ఓవైపు గాజులు, ఓవైపు కొబ్బరికాయ ముడుపులు నాగదేవత గుడిలో మనల్ని ఆధ్యాత్మిక భావనలు కలిగిస్తాయి. ఈ ఆలయానికి
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా విదేశాలలో స్థిరపడిన భక్తులు సైతం సందర్శించి తమ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయానికి నాలవత్ పంతునాయక్ గారు వ్యవస్థాపక ట్రస్టీగా ఉండి అభివృద్ధి పరిచారు. ఆయన తన జీవితాన్ని ఈ ఆలయ అభివృద్ధికి అంకితం చేశారు. ఆయన తర్వాత ఆయన వంశంలోని ముగ్గురు ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం జాతర బోనాల సమయంలో అసంఖ్యాక భక్తుల సందర్శనతో విరాజిల్లుతుంది. మైసిగండి మైసమ్మ దేవాలయం బంజారులకే కాక అనేక మంది భక్తుల ఇలవేల్పుగా, కోరికలు తీర్చే కొంగు బంగారంగా, పిలిస్తే పలికే తల్లిగా మైసిగండిలో వెలుగొందుతుంది. కావున భక్తులందరూ ఈ ఆలయ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. మన ఓరుగల్ అందాల ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలి. ఇలాంటి మరిన్ని పురాణేతిహాసక ఆలయ దర్శనం కోసం మా ఛానల్ను ఆదరించగలరు.